అక్క ఇవాళ మా లక్ష్మికి సీమంతం చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఇగో వదిన, ఇవాళ మీరు ఏం పనికి వెళ్ళకుండ్రి, మా లక్ష్మికి సీమంతం చేస్తున్నాం, ఇంటిల్లిపాదంతా రావాలి. అయ్యో మర్చిపోయినా, గరం గరం చూస్తున్న ఆడియన్స్, మనం కూడా లక్ష్మి సీమంతానికి వెళ్దామా? అసలు ఆ లక్ష్మి ఎవరో తెలియకుండా ఆమె సీమంతానికి మేమెలా వస్తామనేనా మీ డౌట్? అయితే ఆమె సీమంతానికి వెళ్ళకున్నా పర్వాలేదు గాని ఆమె సీమంతం వార్తనైతే చూడుల్లి. ఈమెనే లక్ష్మి, ఈమెకే సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేసిండ్రు. అందుకే చూడుండ్రి లక్ష్మి ఎంత సిగ్గుపడుతున్నదో. పట్టు చీర కట్టిండ్రు, కాళ్లకు పసుపు పూసిండ్రు, నుదుట బొట్టు పెట్టిండ్రు, గాజులేసిండ్రు, పూలు పెట్టిండ్రు, మెడల దండేసిండ్రు. అందంగా తయారు చేసి అక్షింతలేసి ఆశీర్వదించి దిష్టి కూడా తీసిండ్రు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో జరిగింది ఈ సీమంతం ఫంక్షన్. కుక్కకు శ్రీమంతం జరుపుడేంది విచిత్రంగా అంటే, పసుపులేటి నాగరాజు కుటుంబం ఈ కుక్కను కూడా వీళ్ళ ఇంట్లో ఓ మనిషిగా చూస్తారట. అందుకే లక్ష్మి అని పేరు పెట్టి ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటున్నారు. ఈ మధ్యనే ఇది తల్లి కాబోతుందని తెలిసి ఆడపిల్లకు శ్రీమంతం ఎట్లనైతే చేస్తారో సేమ్ అట్లనే గ్రాండ్ గా చేసిండ్రు. ఇంటి పక్కన ఉన్న మహిళలు కూడా వచ్చి గాజులేసి పూలు పండ్లు పెట్టిండ్రు. కానీ అమ్మ లక్ష్మి జాగ్రత్త, అసలే ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కాదు కాబట్టి ఎటు పడితే అటు తిరగకు, ఇష్టమున్నట్టు ఎగరకు. వీలైతే మళ్ళా నీకు బిడ్డలు పుట్టినాక చూసేతందుకు వస్తాం గాని అప్పటి వరకు రెస్ట్ తీసుకో, సరేనా?